హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం తమిళ్లో రీసెంట్గా రిలీజ్ అయిన కంగువా మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలి అనుకుంటే ఇప్పుడు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కామెంట్స్లో మాకు చెప్పండి. ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ట్రై చేస్తాం. సో ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే 1070వ సంవత్సరంలో స్టోరీ స్టార్ట్ అవుతుంది. మన ఇండియాకి దగ్గరలో 5 ఐలాండ్స్ ఉంటాయి. వాటిని పంచకోనలు అని పిలుస్తారు. అందులో ఒకదాని పేరే ప్రాణవాది కోన. ఆ కోనలో ఉండే ఒక బామ్మ పిల్లలతో మాట్లాడుతూ, ఈ కోనలో చాలా రహస్యాలు ఉన్నాయి, కానీ అంతకంటే రహస్యమైనది మనిషి జీవితం. మన జీవితం ఏదైనా జరిగినప్పుడు అది ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎవరితో జరిగిందని గుర్తుంటుంది, కానీ ఎందుకు జరిగింది అని మాత్రం ఎవరికీ తెలీదు అంటూ ఈ సమాధానాలు తెలిసిన ఒకే ఒక్కడు ఆ చంద్రుడు అని చెప్తుంది. ఇక్కడ స్టోరీ ప్రజెంట్లోకి వస్తుంది. ఇండియా బార్డర్లో రష్యన్ బయోమెడికల్ రీసెర్చ్ సెంటర్ ఒకటి ఉంటుంది. ఆ ల్యాబ్లో ఉన్న అందరూ బయట ప్రపంచానికి తెలియకుండా చిన్నపిల్లల బ్రెయిన్ మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ ల్యాబ్లో ఉండే చాలామంది పిల్లలకి 75% పాటు బ్రెయిన్ పనిచేస్తూ ఉంటుంది. జీటా తను కూడా ల్యాబ్లో ఉండే ఒక చిన్న పిల్లాడు. తను పుట్టినప్పటి నుంచి ల్యాబ్ లోపలే ఉంటాడు. కానీ ఎవరినో కలవాలి అని హై సెక్యూరిటీ ఉన్న ల్యాబ్ నుంచి తప్పించుకుంటాడు. ల్యాబ్లో ఉండే కమాండోస్ ఈ విషయం తెలుసుకొని తనని పట్టుకునేకి ట్రై చేస్తారు. కానీ తను ఎవరికి దొరకకుండా ఒక ట్రైన్ ఎక్కి పారిపోతాడు. ఉన్నట్టుండి ఆకాశంలో చాలా మెరుపులు వస్తాయి. వాటి శబ్దం వింటున్న జీటాకి చాలా భయం వేస్తుంది. అందుకు ట్రైన్లో ఒకరి బొమ్మ గీసి ఆ బొమ్మ మీద ధైర్యంగా పడుకుంటాడు. అసలు ఆ బొమ్మ ఎవరిది అంటే కంగువాది. ఫ్రాన్సిస్, తనే మన హీరో. తను గోవాలో బౌంటీ హంటర్గా పనిచేస్తూ ఉంటాడు. పోలీసులు పట్టుకోలేని క్రిమినల్స్ని కూడా తను ఈజీగా పట్టుకుంటూ ఉంటాడు. ఒక పోలీస్ కమిషనర్ తనకి డీల్స్ని ఇస్తూ ఉంటాడు. యాంజెల్లా, తనే మన హీరోయిన్. తనకి ఫ్రాన్సిస్కి అస్సలు పడదు. ఇద్దరి మధ్యలో పచ్చగడ్డి వేసిన బగ్గుమంట రగులుతుంది. నిజానికి సంవత్సరం కింద వరకు వీళ్ళిద్దరూ మంచి లవర్స్. ఇద్దరూ కలిసే బౌంటీ హంటింగ్ కూడా చేసేవాళ్ళు. కానీ ఒక పార్టీలో జరిగిన గొడవ వల్ల ఇద్దరు విడిపోయింటారు. అప్పటి నుంచి ఒకరంటే ఒకరికి పడకుండా అయిపోయి బౌంటీ వచ్చినప్పుడు ఒకరి మీద ఒకరు గెలవాలి అని చూస్తుంటారు. ల్యాబ్ నుంచి తప్పించుకున్న జీటా బాడీలో ఒక ట్రాకర్ ఉంటుంది. ఆ ట్రాకర్ సాయంతో కమాండోస్ తను గోవాలో ఉన్నాడు అని తెలుసుకుంటారు. కానీ తను గోవాకి ఎందుకు వెళ్ళాడనే విషయం మాత్రం ఎవరికీ తెలీదు. అప్పుడు వాళ్ళ కమాండర్ వాళ్ళతో మాట్లాడుతూ, తను ప్రపంచం చూడకపోయినా తనకు అన్ని విషయాలు తెలుసు. తను ఏదో పర్పస్తోనే గోవాకి వెళ్ళాడు. మీరంతా అక్కడికి వెళ్ళి వాడిని బంధించి తీసుకొని రండి అంటాడు. జిత్తు అనే క్రిమినల్ పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటూ తిరుగుతుంటాడు. అందుకు కమిషనర్ తన గురించి ఫ్రాన్సిస్కి ఆంజెలాకి చెప్తూ, తన్ని ప్రాణాలతో పట్టుకోండి, తనకేమైనా జరిగితే వాళ్ళన్న మిమ్మల్ని చంపేస్తాడు అంటూ వాడి అన్న పేరు కంబూటా. వాడు ముంబైలోనే పెద్ద క్రిమినల్ అని చెప్తాడు. దానికి ఫ్రాన్సిస్, యాంజెలా ఇద్దరు జిత్తుని పట్టుకునే పనిలో పడతారు. ఫ్రాన్సిస్ జిత్తు గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని తనని పట్టుకోవడం కోసం తన పార్ట్నర్తో కలిసి తనుండే చోటికి వస్తాడు. కానీ జిత్తు వాళ్ళతో గొడవ పడేసరికి ఫ్రాన్సిస్ అనుకోకుండా తన గన్తో తన్నే షూట్ చేసి చంపేస్తాడు. దానికి ఫ్రాన్సిస్ అలాగే తన పార్ట్నర్ దీని గురించి ఎవరికి తెలియకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటారు. కానీ ఒక పిల్లాడు ఇదంతా చూసింటాడు. ఆ చిన్న పిల్లాడు మరెవరో కాదు, జీటానే. తను ఈ గోవాకు వచ్చింది ఫ్రాన్సిస్ కోసమే. ఫ్రాన్సిస్ అలాగే తన పార్ట్నర్ జీటా ఏం చూడలేదు అనుకుని అక్కడి నుంచి వచ్చేస్తారు. కానీ ఫ్రాన్సిస్కి మాత్రం ఆ చిన్నపిల్లని చూసినప్పుడల్లా ఏదో ఒక తెలియని ఫీలింగ్. వీళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత యాంజెల్ అక్కడికి వస్తుంది. తను జీటాని చూసి జిత్తుని చంపింది ఎవరో తెలుసుకోవడం కోసం తన ఇంటికి పిలుచుకుని వస్తుంది. ఈ విషయం ఫ్రాన్సిస్ తెలుసుకొని జీటా తన బొమ్మను గీయకుండా ఆపేందుకు ట్రై చేస్తాడు. కానీ జీటా జిత్తుని చంపింది ఫ్రాన్సిస్ అని సైగల్ చేసి ఆంజెల్లాకి చెప్పేస్తాడు. దానికి ఆంజెల్లా ఈ విషయం కంబూటాకి చెప్పి డబ్బులు సంపాదించాలి అనుకుంటుంది. కానీ ఫ్రాన్సిస్ జీటాని కిడ్నాప్ చేసి ఎవరికి దొరకకుండా పారిపోతాడు. జీటాకి ఉన్నట్టుండి ఏదో అయిపోతుంది. దానికి ఫ్రాన్సిస్ చాలా భయపడి తన్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. డాక్టర్ తన్ని బాగా చెక్ చేసి తన స్కల్ని ఏదో సర్జరీ కోసం ఓపెన్ చేశారు. తన బ్రెయిన్ ఫంక్షన్ కూడా నార్మల్ హ్యూమన్ లాగా లేదు అని ఫ్రాన్సిస్తో అంటుంది. అప్పుడే కమిషనర్ తనకి ఫోన్ చేసి తన తమ్ముడు చనిపోయినప్పుడు ఒక పిల్లాడు అక్కడే ఉన్న విషయం కంబూటాకి తెలిసిపోయింది. నువ్వు కొన్ని రోజుల పాటు ఎవరికి కనిపించకుండా దాక్కు అంటాడు. అందుకు తను జీటాని పిలుచుకొని వెళ్ళి ఎవరికి తెలియని ఒకచోట దాక్కుంటాడు. జీటా ఎప్పుడు ఏం మాట్లాడకుండా సైకిల్తోనే నాకు అది కావాలి ఇది కావాలి అని ఫ్రాన్సిస్ని అడుగుతూ ఉంటాడు. ఆకాశంలో మెరుపులు వచ్చేసరికి తనకి చాలా భయం వేసి ధైర్యం కోసం గోడ మీద కంగువా బొమ్మని గీస్తాడు. ఆ బొమ్మను చూసిన ఫ్రాన్సిస్కి ఏదో ఒక తెలియని ఫీలింగ్. జీటాని తనతో పాటే ఉంచుకొని బాగా చూసుకోవాలి అనుకుంటాడు. కానీ ఆంజెలా ఫ్రాన్సిస్ దగ్గర ఒక ట్రాకర్ని పెట్టింటుంది. దాని సాయంతో తన దగ్గరికి వచ్చి తనని బంధిస్తుంది. కంబూటా కూడా అక్కడికి వచ్చి నా తమ్ముని ఎవరు చంపారో చెప్పు అని జీటాని అడగడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే రష్యన్ ల్యాబ్లో ఉండే కమాండోస్ అందరూ అక్కడికి వచ్చి జీటా దగ్గర ఉన్న అందరిని చంపడం కోసం గన్ ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు. ఆ ఫైరింగ్లో కంబూటా చనిపోతాడు. ఫ్రాన్సిస్ యాంజెల్లాకి ఏం కాకుండా కాపాడతాడు.
వాళ్ళు జిడని బంధించి తీసుకుని వెళ్ళిపోతుంటే తనకి తన ప్రాణం వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తుంది. అందుకు తనని కాపాడడం కోసం వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఇక్కడ స్టోరీ మళ్ళీ బ్యాక్డ్రాప్లోకి వెళ్ళి 1070 సంవత్సరంలో స్టార్ట్ అవుతుంది. రొమానియా సామ్రాజ్యానికి రెండో చక్రవర్తి అయిన అరోలియస్ తన 25,000 సైన్యంతో కలిసి ఇండియాని స్వాధీనం చేసుకోవడం కోసం సముద్రంలో వస్తుంటాడు. కానీ ఇండియా మీద అటాక్ చేసే ముందు తన సైన్యం ఉండేకి, శిక్షణకి, వ్యూహరచనకి ఒక స్థలం కావాలి అనుకుంటాడు. అప్పుడే తనకి ఇండియా సరిహద్దుల్లో ఉండే పంచకోణల గురించి తెలుస్తుంది. అసలు ఆ పంచకోణలు ఏమి అంటే సాగరకోన, హిమకోన, అరణ్యకోన, కపాలకోన, ప్రాణవాది కోన. ఈ 5 కోణల కలయికే పంచకోణలు. సాగరకోన సముద్రంలో ఉండే ఏ ప్రమాదాన్నైనా ఎదుర్కొనే సాగరవాసుల నివాసం. వలల అల్లిక, నావల తయారీ వాళ్ళ వృత్తి. హిమకోన ఈ కోణ మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ కోనలో ఉండే వాళ్ళ విద్య నైపుణ్యాలకి తిరిగే లేదు. అరణ్యకోన 3 రకాల అడవులు కలిగిన ఒక అందమైన కోన. వేటాడ్డం అలాగే పోయట్రీ ఈ కోనలో ఉండే వాళ్ళ వృత్తి. కపాలకోన ఎర్రమున్నతో ఉన్న ఈ కోనకి కపాల దేవుడు రక్షకుడు. అందుకే కపాల వాసులందరికీ కపాలం అంటే చాలా ఇష్టం. కనికరం లేకుండా చంపడమే వాళ్ళ వృత్తి. ప్రాణవాది కోన ఈ కోనలో ఎటుపక్క చూసినా పచ్చదనమే. ధైర్యం, ధర్మం కలిసిన ప్రాణవాది వాసులు మంచి మనసున్న మనుషులు. యుద్ధమే వాళ్ళ ధర్మం, అగ్గే వాళ్ళ దేవుడు. చక్రవర్తి అరోలియస్ ఈ కోణంలో ఏదో కోనని తన కంట్రోల్కి తీసుకోవాలి అని దేశ సంచారి అయిన మురుగేషిని తన కమాండర్ ఓర్నాటోకి పరిచయం చేసి ఏదో కోనని మన కంట్రోల్కి తీసుకోనరా అని పంపిస్తాడు. దాని కమాండర్ ప్రాణవాది కోనలో ఉండే అందరినీ చంపేసి ఆ కోన మీద కంట్రోల్ తీసుకోవాలి అనుకుంటాడు. ఈ మురుగేషికి అన్ని కోణల గురించి బాగా తెలుసు. అందుకు ప్రాణవాది కోన గురించి బాగా తెలిసిన కొదవన్ని కొనేస్తాడు. ఈ కొదవంది సాగర కోన. తను రోమానియా వాళ్ళిచ్చే బంగారానికి ఆశపడి ప్రాణవాది కోనలో ఉండే వాళ్ళు చాలా మొండివాళ్ళు. మనం వాళ్ళకి ఎదురెళ్తే వాళ్ళు మనల్ని ఈజీగా చంపేస్తారు. అందుకని మనం వాళ్ళని దొంగదెబ్బ తీయాలి అంటూ నేను వాళ్ళ సైన్యాన్ని కొంచెం కొంచెంగా చంపుతా అని కమాండర్కి మాటిస్తాడు. ఆ తర్వాత తన భార్యతో కొడుకుతో కలిసి ప్రాణవాది కోనకొచ్చి ఆ ఊరి పెద్దయితో విదేశీ వాసుల్లో పడవల తయారీకి మా దగ్గరికి వచ్చారు. కానీ వాటి తయారీకి మా దగ్గరున్న జనాలు సరిపోరు అంటూ మీ సైన్యంలో ఉండే 100 మంది వీరుల్ని మాతో పాటు పంపిస్తే మాకు చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మీ వాళ్ళకి డబ్బు వస్తుంది, ప్రపంచ విజ్ఞానం కూడా తెలుస్తుంది అంటాడు. పెద్దయ్య కొదవని నమ్మి 100 మంది వీరుల్ని తనతో పాటు పంపిస్తాడు. కానీ తను ఆ 100 మంది వీరుల్ని కోనకు దూరంగా పిలుచుకొని వెళ్ళి తన వాళ్ళతో కలిసి ఆ 100 మందిని దారుణంగా చంపేస్తాడు. అలాగే వాళ్ళ కుడి చేతులు మొత్తం నరికి కమాండర్కి బహుమతిగా ఇస్తాడు. దానికి ఆ కమాండర్ కొదవన్ మీద బంగారు వర్షం కురిపిస్తాడు. దాన్ని చూసిన కొదవన్ ఇంకా రెచ్చిపోయి ఇంకో 100 మందిని చంపాలి అని ఫిక్స్ అవుతాడు. ప్రాణవాది కోనలో ఉండే పెద్దయ్య కొడుకే మన హీరో కంగువ. తనకన్ని యుద్ధ విద్యలు తెలుసు. ఊర్లో ఉన్న ఆడవాళ్ళకి, పిల్లలకి తనే అన్ని నేర్పిస్తూ ఉంటాడు. కొదవన్ కొడుకు పేరు పూర్వ. తనకి వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం. వాళ్ళ నాన్న విడిచి ఒక్క నిమిషం కూడా ఉండలేడు. కొదవన్ చేస్తున్న పని గురించి తన భార్య తెలుసుకొని ఈ పని చేయొద్దు అని తనకి వార్నింగ్ ఇస్తుంది. అయినా తను తన మాటలు వినకుండా మళ్ళీ పెద్దయ్య దగ్గరికి వచ్చి ఇంకా 100 మంది కావాలి అంటాడు. పెద్దయ్య మళ్ళీ 100 మంది వీరుల్ని పంపిస్తాడు. కానీ కొదవన్కి తెలియని విషయం ఏమి అంటే లాస్ట్ టైం తను చంపిన 100 మందిలో ఒకతను తప్పించుకుంటాడు. కానీ తను తప్పించుకున్న విషయం తనకు తెలియకూడదు అని తన కుడి చేతిని తనే నరుక్కుని అక్కడ పడేసింటాడు. అందుకే కొదవన్ ఈ విషయం తెలుసుకోలేకపోయింటాడు. తను ఈ విషయం ఊర్లో ఉన్న అందరికీ చెప్పేసింటాడు. అందుకే మన హీరో కంగువ మన వాళ్ళని చంపిన చోటే వాళ్ళ వాళ్ళందరినీ చంపాలి అని మళ్ళీ తన వాళ్ళందరినీ పంపించింటాడు. కంగువ కొదవన్ ముందుకు వచ్చి తను తన వాళ్ళని ఎక్కడైతే చంపాడో అక్కడే తన వాళ్ళందరినీ చంపి కొదవన్ కుడి చేయి నరికేస్తాడు. ఆ తర్వాత తనని వాళ్ళ ఊరికి పిలుచుకుని వచ్చి ఊరి వాళ్ళందరి ముందు తనని సజీవ దహనం చేస్తాడు. కాలిపోతున్న కొదవన్ మీ జాతి మొత్తం అంతరించిపోతుంది అని శాపం పెడతాడు. కొదవన్ చనిపోవడం చూసిన తన భార్య కొడుకు ఇద్దరూ చాలా బాధపడతారు. ఊరి వాళ్ళంతా వీళ్ళిద్దరిని కూడా చంపేద్దామంటారు. కానీ కంగువ దానికి ఒప్పుకోడు. అయినా సరే ఊరి వాళ్ళంతా వీళ్ళిద్దరిని చంపేద్దామని పట్టుపట్టేసరికి కొదవన్ భార్య తన కొడుకు బాధ్యతని కంగువకిచ్చి తన భర్తతో పాటు తను కూడా సజీవ దహనం చేసుకుంటుంది. దాన్ని చూసిన కంగువ చాలా బాధపడతాడు. అలాగే ఇక నుంచి పూర్వ బాధ్యత నాది అని శపథం చేస్తాడు. ప్రాణవాది కొనలో ఉండే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరూ పూర్వాన్ని ఒక మనిషిలాగా చూడరు. కానీ కంగువ వాళ్ళందరినీ మార్చి దాన్ని ప్రాణవాది కొనలో ఒకరిగా మారుస్తాడు. ఆ తర్వాత తనకి అన్ని విద్యలు నేర్పించడం స్టార్ట్ చేస్తాడు. ప్రాణవాది కూరని ఎలాగైనా సరే కైవశం చేసుకోవాలి అని చూస్తున్న కమాండర్కి మురుగేష్ ఇంకో ఐడియా ఇస్తాడు. అది ఏమి అంటే కపాల కోన నాయకుడు రుధిర. రుధిర చాలా భయంకరుడు. తను ఎంతమందిని చంపాడో తనకే లెక్కుండదు. కానీ తన వాళ్ళకి మాత్రం తను ఒక దేవుడు. తనకి 3 మగపిల్లలుంటారు. వాళ్ళలో 2కి ఆల్రెడీ పెళ్ళైపోయి ఉంటుంది. ప్రాణవాది కోనకి కపాల కోనకి పాత విరోధం ఉంటుంది. అందుకు కమాండర్ రుధిరాన్ని వచ్చి కలిసి ప్రాణవాది కోనలో ఉండి అందరినీ చంపేస్తే నువ్వు అడిగినంత బంగారం ఇస్తా అని తనతో డీల్ కుదుర్చుకుంటాడు.
రోమానియా సైన్యం గురించి కపాల కోన గురించి కంగువా తెలుసుకొని వాళ్ళతో యుద్ధం చేసి మన కోనని కాపాడుకుందామని కోనలో ఉండే వాళ్ళందరికీ ధైర్యాన్ని ఇస్తాడు. దాంతో కోనలో ఉండే వాళ్ళందరూ యుద్ధానికి సిద్ధమవుతారు. రుధిర ప్రాణవాది కోన మీద యుద్ధం చేద్దామని ఫిక్స్ అయ్యి వాళ్ళు యుద్ధం చేసే ముందు ఆయుధ పూజ చేసి స్నానం చేసేకి జలపాతం దగ్గరికి వస్తారు. మనం వాళ్ళందరినీ అప్పుడే చంపేద్దామని తన 2 కొడుకుల్ని అలాగే కొంతమంది సైన్యాన్ని పంపిస్తాడు. వాళ్ళందరూ ప్రాణవాది కోనలోకి వచ్చి జలపాతం దగ్గర ఉన్న చెట్లపైకి కాపలా కాయడం స్టార్ట్ చేస్తారు. కంగువా తన వాళ్ళతో కలిసి ఆయుధ పూజ చేసి స్నానం చేయడం కోసం జలపాతం దగ్గరికి వెళ్తున్నప్పుడు రుధిర కొడుకులు ఎవరికి తెలియకుండా ఒక్కొక్కరిని చంపడం స్టార్ట్ చేస్తారు. కానీ కంగువా వాళ్ళు ఇక్కడున్న విషయం తెలుసుకొని వాళ్ళతో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ గొడవలో ప్రాణవాది కోన వాళ్ళు కొంతమంది చనిపోతారు. దాని కంగువాకి చాలా కోపం వచ్చి రుధిర కొడుకుని ఒకరిని చంపేస్తాడు. ఆ తర్వాత ఇంకొకరిని చంపడం కోసం వెళ్ళి నా కత్తి తీసుకొని రా అని పూర్వాని పంపిస్తాడు. దానికి పూర్వ తన కత్తిని తీసుకుని వస్తాడు. కానీ వాళ్ళ నాన్న చావుకి అమ్మ చావుకి ప్రతీకారం తీర్చుకోవాలి అని కంగువాని పొడిచి అక్కడి నుంచి పారిపోతాడు. దానికి కంగువా చాలా అంటే చాలా బాధపడతాడు. కానీ రుధిర 2వ కొడుకుని అలాగే తన సైన్యాన్ని మొత్తం చంపేసి యుద్ధానికి రా అని శవాలు మొత్తం కపాల కోనకి పంపిస్తాడు. కంగువాని చంపేందుకు ట్రై చేసినందుకు ఊరి వాళ్ళంతా పూర్వాన్ని చంపాలి అని తన కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు. ఈలోపు కంగువాని తనని కనిపెట్టి నీకు కావాల్సింది నా చావే కదా, నా చావు నీ చేతుల్లో నేను తనకు ప్రమాణం చేస్తాడు. కానీ అంతకంటే ముందు ప్రమాదంలో ఉండే నా కోనని కాపాడుకోవాలి అని చెప్పి తనని పిలుచుకొని కోనకి వస్తాడు. కోనలో ఉండే వాళ్ళందరూ పూర్వాన్ని చంపుదామని ట్రై చేస్తారు. కానీ కంగువా తనకేం కాకుండా కాపాడతాడు. అప్పుడు కంగువా వాళ్ళ నాన్న మాట్లాడుతూ నిన్ను చంపాలి అని చూస్తే మేము సైలెంట్గా ఉండలేము, వాడిని చీకటి కోనలో వదిలేసి రండి అని చెప్తాడు. ఈ చీకటి కోన పంచకోణంలో కాకుండా సపరేట్గా ఉండే ఒక స్థలం. అక్కడ చాలా భయంకరమైన జంతువులు సర్పాలు ఉంటాయి. ఆ పిల్లాన్ని అక్కడ వదిలితే ఖచ్చితంగా చనిపోతాడు అని తను అక్కడికి వెళ్తే నేను కూడా తనతో పాటే వెళ్తా అని చెప్పి తనని పిలుచుకొని చీకటి కోనకి వెళ్ళిపోతాడు. తను వెళ్ళిపోతుంటే వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఊరి వాళ్ళ వరకు అందరూ చాలా బాధపడతారు. రుధిర చనిపోయిన తన 2 కొడుకుల్ని చూసి చాలా బాధపడతాడు. అదే బాధలో నేను కంగువాని చంపి నా కొడుకు ఆత్మలకు శాంతి చేకూరుస్తా అని చనిపోయిన తన కొడుకుల మీద ప్రమాణం చేస్తాడు. వాళ్ళ నమ్మకం ప్రకారం ఇలా చనిపోయిన వాళ్ళ మీద ప్రమాణం చేస్తే ఖచ్చితంగా నెరవేర్చాలి, లేదంటే వాళ్ళ వంశం మొత్తం అంతరించిపోతుంది. కంగువా పూర్వాకి తోడుగా ఉంటూ తనని ఒక తండ్రిలాగా కాపాడుకుంటూ ఉంటాడు. అయినా తను మాత్రం కంగువా మీద కోపంగానే ఉంటాడు. ఒకసారి పూర్వ చెరువులో స్నానం చేస్తున్నప్పుడు 2 పెద్ద ముసలు తన మీద దాడి చేస్తాయి. దాన్ని చూసిన కంగువా ఆ ముసలతో భయంకరంగా పోరాడి పూర్వాకి ఏం కాకుండా కాపాడతాడు. ఇద్దరూ ఆ చీకటి కోనలోనే ఉంటూ వాళ్ళు బతికేందుకు కావాల్సిన అన్ని అక్కడ సిద్ధం చేసుకుంటారు. రోజులు గడిచే కొద్దీ పూర్వ కంగువాని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తాడు. రుధిర ప్రాణవాది కోన విషయంలో ఏం చేయకపోయేసరికి కమాండర్ తన దగ్గరికి వచ్చి మేము నీకు ఇచ్చిన బంగారం మొత్తం వెనక్కిచ్చి మేమే వాళ్ళ సంగతి చూసుకుంటాం అంటాడు. దానికి రుధిరాకి చాలా కోపం వచ్చి ఎప్పుడైతే కంగువా నా కొడుకులను చంపాడో అప్పటి నుంచి యుద్ధం బంగారం కోసం కాదు, ఆ స్థలం కోసం అంటూ వాళ్ళిచ్చిన బంగారాన్ని వాళ్ళ నోట్లో కుక్కి తన దగ్గరికి వచ్చిన రోమానియా కమాండర్ని సైనికుల్ని అందరినీ చంపేస్తాడు. ఇదంతా తన 3వ కొడుకు చూసి యుద్ధం స్టార్ట్ అయ్యేలోపే కంగువాని చంపేయాలి అనుకుంటాడు. అందుకు వాళ్ళ నాన్నకు చెప్పకుండా కొంతమంది సైనికులతో కలిసి వాళ్ళ కోన నుంచి బయటికి వస్తాడు. ప్రాణవాది కోనలో ఉండే అందరూ కంగువా వెళ్ళిపోయినందుకు చాలా బాధపడుతుంటారు. కానీ ఒక అమ్మకిచ్చిన మాట కోసం నిలబడ్డాడు అని తన విషయంలో చాలా గర్వంగా కూడా ఉంటారు. యుద్ధ సమయంలో వైద్యం చేయడం కోసం కొన్ని మొక్కలు కావాలి అని ప్రాణవాది కోనలో ఉండే కొంతమంది ఆడవాళ్ళు హిమకోనకు వస్తారు. రుధిర కొడుకు వాళ్ళ మీద దాడి చేసి మీ అన్న ఇక్కడికి రావాలి, లేదంటే మీ అందరినీ చంపేస్తా అని బెదిరిస్తాడు. దానికి వాళ్ళు ఒక విజిల్ ఊపుతూ మేం ప్రమాదంలో ఉన్నామని కంగువాకి అర్థమయ్యేలా చెప్తారు. దానికి కంగువా రిటర్న్లో విజిలేస్తూ మీకంటే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, నేను మీకు నేర్పించిన విద్య మొత్తం వాళ్ళ మీద వాడండి అంటాడు. దానికి వాళ్ళు ఫుల్ ధైర్యం తెచ్చుకొని అందరినీ చంపడం స్టార్ట్ చేస్తారు. రుధిర కొడుకునైతే పీస్ పీస్గా చీల్చేస్తారు. తను చనిపోయే ముందు ప్రతి ఒక్కరిలోనూ కంగువానే కనిపిస్తాడు. అందరూ కలిసి రుధిర కొడుకుని చంపిన తర్వాత మేం విజయం సాధించామని కంగువాకు విజిలేసి చెప్తారు. దానికి కంగువా పూర్వ ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. యుద్ధం స్టార్ట్ అవ్వకముందే వాళ్ళ కోనలో ఉండే ఆడవాళ్ళ మీద దాడి చేసినందుకు ప్రాణవాది కోనలో ఉండే పెద్దయ్య రుధిర మీద కేసు వేస్తాడు. మనకి ఎలాగైతే తప్పు చేసిన వాళ్ళకి ఒక కోర్టు ఉంటుందో వాళ్ళకు కూడా ఒక కోర్టు ఉంటుంది. దాన్ని వాళ్ళు శాసనసభ అని పిలుచుకుంటారు. కోన పెద్దలందరూ శాసనసభలోకి వస్తారు. తన 3వ కొడుకు చనిపోయిన విషయం రుధిర తెలుసుకొని ఆ సభలోనే అందరినీ చంపుతూ యుద్ధాన్ని స్టార్ట్ చేస్తాడు. అరణ్య కోన వాళ్ళు సాగర కోన వాళ్ళు రుధిరకి సపోర్ట్ చేస్తారు. వాళ్ళంతా కలిసి పెద్దయ్యని చంపేకి ట్రై చేస్తారు. అప్పుడు పెద్దయ్య యుద్ధం స్టార్ట్ అయిన విషయం తన కొడుకు తెలిసేలా చేయాలి అని కంగువా గద్దెని యూజ్ చేసుకుని తనకు తెలిసేలా చేస్తాడు. వాళ్ళ నాన్న చనిపోయిన విషయం కంగువా తెలుసుకొని చాలా బాధపడతాడు. కానీ వాళ్ళ కోన కోసం యుద్ధానికి సిద్ధమవుతాడు. రుధిర పెద్దయ్యని చంపేసి ఆ రోజు రాత్రి ప్రాణవాది కోన మీదకి యుద్ధానికి బయలుదేరతాడు. దాన్ని చూసిన కోన వాళ్ళు యుద్ధానికి సిద్ధమవుతుంటారు. కానీ రుధిరకి తన సైనికులకి చీకటి కోనలో ఎక్కువ నిప్పు కనిపిస్తుంది.
అందుకు వాళ్ళు ప్రాణవాది కోన వాళ్ళు మొత్తం అక్కడే ఉన్నారు అనుకొని పడవలో చీకటి కొన వైపు మళ్లిస్తారు. నిజానికి ప్రాణవాది కోన వాళ్ళు మొత్తం వాళ్ళ ప్లేస్లోనే ఉంటారు. కంగువాని తన వాళ్ళకేం కాకూడదు అని తను ఉండే చోట నిప్పంటించి రుద్ర తన దగ్గరికి వచ్చేలా చేసుకుంటాడు. ఈ విషయం ప్రాణవాది కోన వాళ్ళు తెలుసుకొని కంగువాని తెగ మెచ్చుకుంటారు. కంగువా తన దగ్గరికి వచ్చే వాళ్ళతో యుద్ధం చేయడం కోసం అన్ని విధాలుగా సిద్ధమైంటాడు. తన పూర్వాన్ని ఒక దగ్గర దాచిపెట్టి, నా చావు నీ చేతిలోనే, వాళ్ళందరినీ చంపిన తర్వాత నేను దగ్గరికి వస్తా, అప్పుడు నన్ను చంపుదువు అని చెప్పి చీకటి కొండలోకి వచ్చిన అందరినీ చంపడం స్టార్ట్ చేస్తాడు. తన దెబ్బకి సైనికులందరూ నిలబడలేకపోతారు. రుద్ర లోపలికి రాకుండా పడవలోనే తన సైనికుల కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కంగువా ఎంతమందిని చంపుతున్నా సైనికులు ఇంకా వస్తూనే ఉంటారు. అందుకు పూర్వ తనకి హెల్ప్ చేయాలి అని తన కత్తిని తీసుకుని వచ్చి తనకి ఇస్తాడు. దానికి కంగువా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తను సైనికులతో పోరాడుతున్నప్పుడు ఎవడో ఒకడు పూర్వాన్ని పట్టుకుని రుద్ర దగ్గరికి తీసుకుని వస్తాడు. రుద్ర తనని పిలుచుకుని సముద్రం మధ్యలోకి వెళ్ళి, ఆ అడవిని సొంతం కావచ్చు, కానీ ఈ సముద్రం నా సొంతం అంటూ వీరిని కాపాడుకోవాలంటే ఇక్కడికి రా అని కంగువాని పిలుస్తాడు. దాని కంగువా పూర్వాన్ని కాపాడడం కోసం వెనకాలే వస్తాడు. ఇక్కడ స్టోరీ ప్రజెంట్లోకి వస్తుంది. కమాండోస్ అందరూ కలిసి జిటను బంధించి తీసుకుని వెళ్తుంటే ఫ్రాన్సిస్ తనని కాపాడాలి అని వెనకాలే వస్తుంటాడు. పూర్వజన్మలో ఉన్న పూర్వానే ఇప్పుడు మళ్ళీ జిటగా పుట్టింటాడు. తన బ్రెయిన్ 70% పాటు పనిచేయడం వల్ల తనకి చాలా శక్తులు, అలాగే పూర్వజన్మ గుర్తుకొచ్చి పూర్వజన్మలో కంగువా అయిన ఫ్రాన్సిస్ని వెతుక్కుంటూ గోవాకి వచ్చింటాడు. ఫ్రాన్సిస్కి తనే కంగువా అనే విషయం తెలియదు, కానీ తను దూరంగా వెళ్ళిపోతుంటే ఏదో ఒక తెలియని బాధ. అందుకే తనని కాపాడడం కోసం వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తుంటాడు. కమాండోస్ జిటా బ్రెయిన్ని కంట్రోల్ చేస్తూ వాళ్ళని ఫాలో చేస్తున్న ఫ్రాన్సిస్ని షూట్ చేస్తారు. అయినా తను అంజలితో కలిసి వాళ్ళని ఫాలో చేస్తూ వస్తాడు. వాళ్ళు జిటాని ఫ్లైట్లో ఎక్కించి పిలుచుకొని వెళ్ళిపోతుంటే ఫ్రాన్సిస్ కూడా ఫ్లైట్ ఎక్కి వాళ్ళతో ఫైట్ చేస్తాడు. కానీ వాళ్ళందరూ కలిసి తనని కొట్టి ఫ్లైట్ నుంచి కిందికి తోసేయాలని ట్రై చేస్తారు. అప్పుడు జిటా తనకున్న పవర్స్ని వాడుతూ ఫ్లైట్ని తన కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. దానికి ల్యాబ్లో ఉండే వాళ్ళు కమాండర్స్తో మాట్లాడుతూ జీటా నిరో సిస్టమ్ కట్ అవ్వకముందే తన తల నరికి బ్రెయిన్ ఇక్కడ తీసుకొని రండి అని చెప్తారు. ఇక్కడ స్టోరీ మళ్ళీ పాస్ట్లోకి వెళ్తుంది. కంగువా పూర్వాన్ని కాపాడడం కోసం రుద్ర పడవలోకి వస్తాడు. రుద్ర పూర్వాన్ని ఒక తాడు కట్టి సముద్రంలోకి వదిలేస్తాడు. దానికి కంగువా తాడుని గట్టిగా పట్టుకొని రుద్ర సైన్యంతో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ రుద్ర మాత్రం కంగువాని బాగా కొట్టి చంపేకి ట్రై చేస్తాడు. అయినా కంగువా మాత్రం పూర్వ తాడుని అలాగే గట్టిగా పట్టుకుంటాడు. ఎందుకంటే తను సముద్రంలో పడిపోతే సొరచాపలు తనని తినేస్తాయి అందుకు. కానీ పూర్వ బాగా ఆలోచించి, నేను చనిపోతే ఒక్కనే, అదే నువ్వు చనిపోతే ఒక కోణ మొత్తం అంతరించిపోతుంది అని తనే తాడిని వదిలేస్తాడు. దాంతో సొరచాపలు తనని తినేస్తాయి. దాని కంగువా చాలా బాధపడతాడు. ఆ బాధ మొత్తాన్ని కోపంగా మార్చుకొని రుద్రాన్ని చంపేస్తాడు. ఆ తర్వాత పూర్వతో మాట్లాడుతూ, నీ రుణం తీర్చుకోవడం కోసం ఎన్నిసార్లనే చనిపోతా అని తనకి మాటిస్తాడు. ఇక్కడ స్టోరీ ప్రజెంట్లోకి వస్తుంది. ల్యాబ్లో ఉన్న వాళ్ళు జీటాని చంపి తన బ్రెయిన్ తీసుకొని రమ్మంటారు. దాన్ని కమాండోస్ తను చంపేకి వెళ్తుంటే ఫ్రాన్సిస్ కమాండోస్ అందరినీ చంపి జిటాని కాపాడుకుంటాడు. ఇక్కడ స్టోరీ పాస్ట్లోకి వెళ్తుంది. రుద్ర చనిపోయినప్పుడు తలకోరి పెట్టేందుకు తన కొడుకులు కూడా ఎవరు ఉండరు. కపాల కోనలో ఉండే కొంతమంది రుద్రాంగనేతని పిలుద్దామనుకుంటారు, కానీ ఇంకొంతమంది మాత్రం దానికి ఒప్పుకోరు. అసలు ఈ రుద్రాంగనేత ఎవరు అంటే రుద్ర కొడుకే, కానీ రుద్రాకి ఒక బానిసకి పుట్టిన అక్రమ సంతానం. రుద్రాకి కూడా తనంటే అసలు ఇష్టం ఉండదు, అందుకే తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయింటాడు. కానీ వాళ్ళ నాన్న చనిపోయేసరికి తను మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళ నాన్నకి తలకొరి పెడతాడు. ఆ రుద్రాంగనేత మరెవరో కాదు, మన హీరో కార్తీ. తను కపాల కోనకి వచ్చి రాగానే వాళ్ళ అన్న భార్యలిద్దరిని తన వశం చేసుకుంటాడు. ఆ తర్వాత తను ఇక్కడికి రావడం ఇష్టం లేని అందరినీ చంపి వాళ్ళ నాన్న కోసం, అలాగే తన అక్రమ సంతానం కాదు అని నిరూపించుకోవడం కోసం కంగువాని చంపాలి అని ఫిక్స్ అవుతాడు. కంగువా కూడా తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ స్టోరీ ప్రజెంట్లోకి వస్తుంది. ఫ్రాన్సిస్ జిటాని కాపాడిన విషయం ల్యాబ్లో ఉన్న కమాండర్కి తెలుస్తుంది. అందుకు కమాండర్ ఫ్లైట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తాడు. ఆ ఫుటేజ్ని చూస్తున్న తనకి కంగువా మళ్ళీ పుట్టాడు అని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ ల్యాబ్లో ఉన్న కమాండర్ మరెవరో కాదు, రుద్రాంగనేతనే. తను కూడా మళ్ళీ పుట్టింటాడు. ఫ్రాన్సిస్కి ఆ పిల్లాడి గురించి చాలా ప్రశ్నలు ఉంటాయి. అందుకు ఆ ప్రశ్నలకి ఆన్సర్లు వెతుకునే పనిలో పడతాడు. ఇక్కడ మూవీ ఎండ్ అవుతుంది. అసలు పూర్వజన్మలో కంగువా రుద్రాంగనేతని చంపాడా, లేదా రుద్రాంగనేతని కంగువాని చంపాడా, అలాగే ప్రజెంట్లో ఫ్రాన్సిస్ జిటాని కాపాడుకుంటాడా లేదా, ఇలాంటి మరెన్నో ప్రశ్నలకి ఆన్సర్లు తెలియాలి అంటే కంగువా 2 వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. సో ఇది ఫ్రెండ్స్ కంగువా మూవీ గురించి. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి. మీరు అలా చెప్పడం వల్లే ఇలాంటి స్టోరీస్ మళ్ళీ చేయాలో లేదో మాకు తెలుస్తుంది. మీకు ఈ వీడియో నచ్చింటే మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్స్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.